లోకల్ ఏమో విశాఖపట్నం వ్యాప్సేవన్ అనమాట. వాళ్ళమ్మ ఫోన్ లాక్కున్నాను ఒకటే ఏడుపు ఫోన్ అని చెప్పి 1.5 year అప్పుడే ఫోన్ ఎందుకు నాకు అర్థం కాదు. తరగా వచ్చి చెన్నై హౌరా మెయిల్ అబ్బా నిజంగా డీజిల్ లోకమోటివ్స్ అంటే చాలా ఇష్టం నాకు తెలుసా. ఆ సౌండ్ కానీ ఆ వైబ్ కానీ చాలా బాగుంటుంది డీజిల్ లోకమోటివ్స్లో. మేము చిన్నప్పుడు అంటే డీజిల్లోనే ట్రావెల్ చేసామండి. అండి క్యాబిన్ చాలా బాగుంటుందండి ట్రైన్లో. ఎప్పుడైనా మీరు ఈ ప్రయాణంలో ట్రావెల్ చేస్తే ఈ క్యాబిన్ ట్రై చేయండి. ఫ్లైట్ ట్రైన్ సేమ్ కాంబినేషన్ అండి బాబు, ఏం కాంబినేషన్ అండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకర్ రైల్ ఫ్యాన్. మరో కొత్త బ్లాగ్లో, ఈసారి ట్రైన్ బ్లాగ్లో అండి. ప్రజెంట్ నేను పలాస స్టేషన్లో ఉన్నా. ఈరోజు నేను ట్రావెల్ చేయబోయేది ట్రైన్ నెంబర్ 18463 భువనేశ్వర్ కేఎస్ఆర్ బెంగళూరు ప్రశాంతి ఎక్స్ప్రెస్. ఏంటి మొన్న ప్రశాంతి ఎక్స్ప్రెస్ చేశాను కదా మళ్ళీ ఏంటి అనుకుంటున్నారా? నేను మొన్న ప్రశాంతి ఎక్స్ప్రెస్ చేశానండి, కాకపోతే అది బెంగళూరు నుంచి పలాస వరకు అండి. కానీ ఈసారి నేను ట్రావెల్ చేసేది పలాస నుంచి బెంగళూరు వరకు, అంటే రివర్ డైరెక్షన్ అనమాట. పోయినసారి నేను చేసా కదా 4 parts, చాలా మంచి ఆదరణ లభించింది, చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు టైం ఏమో ప్రజెంట్ 9:20 అయిందండి. మన ట్రైన్ ఇక్కడికి 9:33 వస్తుంది, 9:33కి వస్తుంది అనమాట. 9:30కి డిపార్చర్ అనమాట. మన ట్రైన్ ఏమో భువనేశ్వర్లో మార్నింగ్ 5:40 స్టార్ట్ అవుతుందండి. పలాస 9:33కి వస్తుంది. వైజాగ్ వెళ్ళేసరికి 12:30 అయిపోయింది. బెంగళూరు ఏమో రేపు మధ్యాహ్నం 11:45కి వెళ్తాను అనమాట. 11:45కి వెళ్తుంది అనమాట ట్రైన్. నేను ట్రైన్ వచ్చినాక మిమ్మల్ని కలుస్తాను ఫ్రెండ్స్, ఓకేనా? ఇప్పుడే మనం ట్రైన్ ఒక అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగిందండి. ఈరోజు మనం ట్రావెల్ చేసేది సెకండ్ ఏసీ అనమాట. కోచ్ నెంబర్ A2, సీట్ నెంబర్ 20, 21, 22. ఏంటి 2 సీట్లు ఎక్స్ట్రా అనుకుంటున్నారా? ఈరోజు మీ ఫ్యామిలీ ట్రావెల్ చేస్తున్నానండి, సోలో కాదు. నేను, మా చెల్లి, మా బావ, పిల్లలు అందరం ట్రావెల్ చేస్తున్నాను అనమాట ఈసారి. ఇప్పుడు మన ముందు ట్రైన్ వస్తుంది కదా, అదే ప్రశాంతి ఎక్స్ప్రెస్ అండి. భువనేశ్వర్ నుంచి బెంగళూరు ప్లాట్ఫామ్ నెంబర్ 2కి వస్తుంది. లోకల్ ఏమో విశాఖపట్నం వ్యాప్సేవన్ అనమాట. ఇది జనరల్కి వచ్చినండి. ఇది ఫస్ట్ ఏసీకి వచ్చిన అనమాట, ఫుల్లీ ఫస్ట్ ఏసీ. ఇది సెకండ్ ఏసీ అనమాట. ఇది సెకండ్ ఏసీ అండి, A2 అండి. ఇది మనకు వచ్చి ఇది మన ట్రావెల్ చేసే కోచ్. ఇదే మన సెకండ్ ఏసీ యొక్క ఇంటీరియర్ అండి. మా సీట్స్ ఏమో 20, 21, 22. తర్వాత 2 uppers, 1 lower అండి. మన ట్రైన్ పలాస నుంచి డిపార్ట్ అయిపోయిందండి. మొత్తం లగేజ్ అంతా ఎక్కించేసినాము. మన ట్రైన్ పక్కన అండి. దీనికి మనకి ఎదురు పెద్ద మిర్రర్ ఉందా, మిర్రరు, లగేజ్ ర్యాక్, ఛార్జింగ్ పాయింట్స్ అండి. ఇండివిజువల్ సీట్కి ఛార్జింగ్ పాయింట్ ఇచ్చారనమాట. ఎవరి సీట్ కాల్కి ఇచ్చారనమాట. ప్లస్ ఇక్కడ ఫ్లాష్ లైట్ అండి, ఇది ఫ్లాష్ లైట్ అండి. తర్వాత ఏమో మనకి ప్రైవేసీ కోసం కర్టన్స్ ఇచ్చారండి. ఇక్కడ ఇచ్చారు. తర్వాత ఇక్కడ కూడా చూడండి మనకి కర్టన్స్ అనమాట. ఇక్కడ కూడా క్లోజ్ చేసుకోవచ్చు మన కర్టన్స్. చూడండి చూపిస్తా. అక్కడ చూసాక క్లోజ్ చేసుకోవచ్చు, అలా క్లోజ్ చేసుకోవచ్చు అనమాట కర్టన్స్ ఇక్కడ. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఫుడ్ ట్రాక్ అండి అది. ప్లస్ సైడ్ లోవర్, సైడ్ అప్పర్ అండి. ఇక్కడ కూడా మనకి ప్రైవేసీ ఇచ్చారండి, సపరేట్ కర్టన్స్ ఇచ్చారు. ఇక్కడ మన సైడ్ లోవర్లో మూసుకోవచ్చు, సైడ్ అప్పర్లో మూసుకోవచ్చు కర్టన్స్. కానీ మనం ఇండివిజువల్ సోలో ట్రావెల్ చేస్తాం కదా, అప్పుడు సైడ్ లోవర్, సైడ్ అప్పర్ చాలా బెస్ట్ అండి. కానీ ఫ్యామిలీతో ట్రావెల్ చేసి ఇదే బెస్ట్ అండి. ముఖ్యంగా ఈ సీట్స్ చాలా పెద్దగా ఉంటాయి. ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, ప్లస్ ఎవరైనా ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ చాలా వర్త్ అండి ఈ సీట్స్ మాత్రం. మన కోచ్ ఏమో A2 అండి. ఇప్పుడు నేను వచ్చింది A1కి అనమాట. ఎందుకంటే మన కోచ్ మొత్తం ఫుల్ అయిపోయింది కదా, అక్కడ నేను ఫ్రీగా మాట్లాడలేకపోతున్నాను. అందుకే A1కి వచ్చాను. A1 కొంచెం ఖాళీగా ఉంది. ఇప్పుడు సెకండ్ ఏసీ ఎక్కువ ఇంటీరియర్ మొత్తం చూపిస్తాకండి మీకు. మొత్తాన్ని ట్రైన్లో కూర్చున్నామండి మనస్ఫూర్తిగా. సెకండ్ ఏసీ కాబట్టి చాలా బాగుంటుందండి, డిస్టర్బెన్స్ ఉంటుంది మనకి. ప్లస్ ఇంకోటి అంటే ప్రశాంతి ఎక్స్ప్రెస్ అండి డైలీ రన్నింగ్ ట్రైన్ అనమాట. కాకపోతే రెగ్యులర్ ట్రైన్స్లో కాకుండా మామూలుగా పలాస నుంచి బెంగళూరు చాలా ట్రైన్స్ ఉన్నాయండి. వేరే ట్రైన్స్ వయా రేణిగుంట, వయా తిరుపతి వెళ్తాయి. కానీ ఈ ట్రైన్ వయా గుంతకల్ గుంటూరు వెళ్తుంది ఈ ట్రైన్. దానివల్ల ఈ ట్రైన్ 3 hours ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట. కాకపోతే ఈ ట్రైన్ క్లీనింగ్ పరంగా కానీ, అంబియన్స్ పరంగా కానీ, స్టాఫ్ పరంగా కానీ, ఫుడ్ పరంగా కానీ చాలా మంచి ట్రైన్ అండి. ఎలా చెప్తున్నా అంటే, నేను మన పండగకి వచ్చా కదా జనవరిలో, సంక్రాంతికి ఈ ట్రైన్ వచ్చా అండి. థర్డ్ ఏసీలో చాలా బాగుందండి మెయింటెనెన్స్ ఈ ట్రైన్లో. ఇక్కడ ఎవరు బిజిలాలు ఉన్నారు. మోక్షి చూడండి, మోక్షి హాయ్. ట్రైన్ బాగుందా?
ట్రైన్ బాగుందా చెప్పు, బాగుందా బాలేదా? మా మోక్షి గుడ్ గుడ్ చెప్పు, గుడ్ చెప్పు. हमारा भैया आ गया, देखो क्या क्या है आपके पास फ्लेवर? चाय में कौन सा फ्लेवर है आपके पास? अदरक है, इलायची है, मसाला। अदरक इलायची मसाला। कॉफी में कैपुचिनो, टमाटर सूप भी है ना आपके पास? अभी अदरक वाली चाहिए, एक अदरक वाली चाय दे నీకు బావా ఒకటి తాగడం ఏంటి? దో అదరక్ వాली చాయ్ దే, एक कैपुचिनो दे. ఇప్పుడే మన ప్యాంట్రీ గడ భయ్య వచ్చారనమాట. ఆయన దగ్గర ఏమో 2 అల్లం టీ తీసుకుంటున్నాం, ప్లస్ ఏమో ఒక కాఫీ తీసుకుంటాం అనమాట. నార్మల్ టీ కంటే ట్రైన్ దగ్గరికి ఇది చాలా బెస్ట్, వర్తండి ఇది. అల్లం టీ చాలా బాగుంది, చూడండి ఎంత బాగుంది చూడండి. ట్రైన్ అమ్ముతారు కదా 10 రూపాయల టీ, దాంతో కంపారిజన్ చాలా బెటర్ అండి టీ అయితే. నేను ఇది రికమెండ్ చేస్తాను మీకు. ఇప్పుడు అన్న మన క్యాపుచినో ఇచ్చారండి, క్యాపుచినో చాలా బాగుంటుంది క్యాపుచినో. अभी कितना हुआ हमारा? 65 है ना? 25. अब क्यापुचिनो అండి. క్యాపుచినో చాలా బాగుంటుందండి ట్రైన్లో. ఎప్పుడైనా మీరు ప్రయాణంలో ట్రావెల్ చేస్తే క్యాపుచినో ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ భయ్యా. ట్రైన్ శ్రీకాకుళం రోడ్ జరుగుతుందండి, శ్రీకాకుళం రోడ్ ఆన్ టైం. ఇప్పుడు దాకా మన ట్రైన్ ఆన్ టైం ఉందండి శ్రీకాకుళం దాకా. ఏ భయ్యా है ना हमारा कोच का डिनर है. भैया का नाम क्या है? हेमंत. कितने साल से काम कर रहे हैं कोई ट्रेन में आप? 10 ईयर्स. प्रशांति में काम कर रहे हैं? नहीं, दूसरा गाड़ी में। जब प्रशांति में पहले 5 जैसी था ना, जब 22 ईयर्स में, जब LHB हुआ जब से 11 कुछ हो गया ना. अभी काम ज्यादा हो गया ना आपको? చీపురుపల్లి స్టార్ట్ అయిపోయిందండి. చూడండి మన వేదం దగ్గర నుంచి వాళ్ళమ్మ ఫోన్ లాక్కున్నాను, ఒకటే ఏడుపు ఫోన్ అని చెప్పి. 1.5 year అప్పుడే ఫోన్ ఎందుకు నాకు అర్థం కదా, ఎప్పుడు ఫోనే.
ఫెర్రో అలాయ్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అంట. ఫెర్రో మేనేజ్మెంట్ ఫ్యాక్టరీ. ఫెర్రో మ్యాగ్నెటిక్ ఫ్యాక్టరీ ఏంటంటే ఇది గరిబిలి స్టేషన్లో ఉందండి. గరిబిలి స్టేషన్ దగ్గర ఉంది ఈ ఫ్యాక్టరీ మాత్రం. వావ్, చాలా పెద్ద ఫ్యాక్టరీ. నాకు తెలిసి ఇక్కడ రైల్వే పట్టాలు తయారు చేసిన అనుకోండి ఈ ఫ్యాక్టరీలో. చూడండి అక్కడ చాలా మంది ఏం కామెంట్ చేస్తారు తెలుసా అండి, మార్నింగ్ టైమ్స్ ట్రైన్ చాలా స్లోగా వెళ్తాయి, నైట్ టైం మాత్రం ఫాస్ట్ కిందకి వెళ్తాయి అని అడుగుతుంటారండి. మార్నింగ్ ఏ స్పీడ్, నైట్ కూడా అదే స్పీడ్ అండి. కాకపోతే మార్నింగ్ టైమ్స్ ఏంటంటే ట్రాక్ వర్క్ జరగడము, ఎండ ఎక్కువ వల్ల సిగ్నల్ లోకల్ సిగ్నల్ కరెక్ట్ కనిపించకపోవడం వల్ల ట్రైన్ అక్కడక్కడ స్లో అవుతుంది తప్ప మార్నింగ్ కూడా ట్రైన్స్ బాగానే వెళ్తాయి. నైట్ టైం అనుకోండి ట్రాక్ వర్క్స్ ఏం జరగవండి, సిగ్నల్ క్లారిటీ కూడా లోకల్ కరెక్ట్గా ఉంటుందండి. అందుకే నైట్ కొంచెం ట్రైన్స్ ఎక్కువ ఆగవు కాబట్టి ఫాస్ట్గా వెళ్తుంటాయి కాబట్టి ట్రైన్ నైట్ స్పీడ్గా వెళ్తుంది అనుకుంటాం తప్ప అంత స్పీడ్ ఏం కాదండి. మార్నింగ్ ఎలా వెళ్తుందో నైట్ కూడా అన్నీ వెళ్తుంది. కాకపోతే మార్నింగ్ వర్క్ జరుగుతుంటాయి, నైట్ వర్క్ జరగవు, అంతే తేడా డిఫరెన్స్. ఇప్పుడు స్పీడోమీటర్లో మన ట్రైన్ యొక్క స్పీడ్ చూడండి, 109, 110, 109, 110. చూద్దాం 110 దాటుదలో చూద్దాం ఒకసారి. చూడండి మ్యాక్స్ స్పీడ్ లిమిట్ 110 అన్నమాట. ఇంకా ఈ రూట్ 130 అప్గ్రేడ్ కాలే అనమాట. దీన్ని బట్టి నాకు ఏం అర్థమైందంటే ట్రైన్ ఏమో మరికొద్ది సేపట్లో విజయనగరం ఎంటర్ అవుతుందండి. చూసారా మన ఇంజన్ వ్యాప్ 7 లోకోమోటివ్. మన ఇంజన్ నుంచి మన కోచ్ 1, 2, 3 తీసుకొచ్చి అనమాట. మన ఇంజన్ నుంచి ఫస్ట్ అంటే మనం ఇంజన్ మన ముందే ఉంది, చాలా బాగుంది చూడడానికి. మన ఎదురుగా 2 లోకోమోటివ్స్ ఉన్నాయి చూడండి. ఇదేమో వ్యాప్ 7 లోకోమోటివ్ అండి. వ్యాప్ 7 విశాఖపట్నం లోకోమోటివ్ అంటే చూడండి. వెనకలో లోకోమోటివ్, ఇదేమో వ్యాప్ 4 లోకోమోటివ్ అండి. వ్యాప్ 4 సంతరగజ్ లోకోమోటివ్ అండి. ఈ 2 లోకోమోటివ్స్ అండి ఇండియాకి, ఇండియన్ రైల్వేస్కి 2 కళ్ళు లాంటివి అనమాట. చాలా ఇంపార్టెంట్ లోకోమోటివ్స్ అండి ట్రైన్స్, మన ట్రైన్స్ అన్నింటికి లోకోమోటివ్స్, ఎస్పెషల్ ప్యాసింజర్ ట్రైన్స్ మాత్రం. ఇప్పుడు మన ట్రైన్ విజయనగరం జంక్షన్ ఎంటర్ అయిందండి. ఆన్ టైం అండి, ఆన్ టైం. వెల్కమ్ టు విజయనగరం జంక్షన్. వావ్, ఇక్కడ క్రౌడ్ మంది చాలా ఎక్కువ ఉన్నారండి విజయవాడ. ఇప్పుడే మన ట్రైన్ విజయనగరం చేరుకోవడం జరిగిందండి. విజయనగరం స్టేషన్ కూడా ఏమో VZDM. టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ 5. జోన్ ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్, డివిజన్ కుర్దా. విజయనగరము ఆంధ్రప్రదేశ్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సిటీ అండి. చాలా మంచి సిటీ, ఫుడ్ పరంగా కానీ స్టే పరంగా కానీ విజయనగరం చాలా బెస్ట్ అండి. ఈ ప్రశాంతి ఎక్స్ప్రెస్ యొక్క కోచ్ గురించి చెప్తానండి. ఈ ప్రశాంతి ఎక్స్ప్రెస్లో మొత్తం 23 కోచ్లు ఉన్నాయండి. దాంట్లో ఒక ఫస్ట్ ఏసీ కోచ్, 2 సెకండ్ ఏసీ కోచ్లు, 7 థర్డ్ ఏసీ కోచ్లు, 6 స్లీపర్ క్లాస్ కోచ్లు, ఒక ప్యాంట్రీ కార్, 2 జనరల్ కోచ్లు, ఒకటేమో SLR కమ్ గార్డ్ కోచ్, ఇంకోటి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కమ్ గార్డ్ కోచ్, ఒక పార్సల్ వ్యాన్. మొత్తం 23 కోచ్లు అండి. బాయ్ బాయ్ విజయనగరం జంక్షన్. మన ట్రైన్ విజయనగరం జంక్షన్ మూవ్ అయిపోయిందండి. హే వావ్, డీజిల్ లోకోమోటివ్స్. కానీ డీజిల్ లోకోమోటివ్స్ నేను చాలా మిస్ అవుతున్నానండి. అబ్బా, నిజంగా డీజిల్ లోకోమోటివ్స్ అంటే చాలా ఇష్టం నాకు తెలుసా. ఆ సౌండ్ కానీ ఆ వైబ్ కానీ చాలా బాగుంటుంది డీజిల్ లోకోమోటివ్స్లో. మేము చిన్నప్పుడు అంటే డీజిల్లోనే ట్రావెల్ చేసామండి. చూడండి విజయనగరం తర్వాత ఒక బ్రిడ్జ్ చూసారా. ఈ బ్రిడ్జ్ చాలా బాగుంది కదా, మొత్తం ఐకానిక్ బ్రిడ్జ్ లా ఉంది మొత్తం.
వావ్, లోకోమోటివ్ మాత్రం మనకి ముందు ఉందండి, చాలా బాగుంది లోకోమోటివ్ అయితే. ఇది ట్రైన్ వస్తుందండి, వ్యాప్ 7 సత్తరాగచ్చి చెన్నై హౌరా మెయిల్ అండి. చెన్నై హౌరా మెయిల్ అండి. ఈ ట్రైన్ వచ్చి చెన్నై నుంచి వెళ్ళి హౌరా అండి. చూసారా మీరు ఎదురుగా, ఇండియాస్ మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఫాస్టెస్ట్ లోకోమోటివ్, వ్యాక్ 12B లోకోమోటివ్ అండి. ఇండియాస్ మోస్ట్ పవర్ఫుల్ లోకోమోటివ్ అండి ఇది. కాదంటే అనుష చూడు, మా వేదాంత్ గారు మోక్షిత ఇద్దరు కలిసి రెడ్ హార్ట్స్ కుమ్మడానికి రెడీగా ఉన్నారనమాట. మై స్మాల్ హార్ట్స్ ఏమో లిటిల్ హార్ట్స్ తింటున్నాయి అన్నమాట. ఇప్పుడు మన ట్రైన్ విశాఖపట్నం దగ్గరలో ఉందండి. ఇప్పుడే మన ట్రైన్ మరిపల్లి క్రాస్ అవుతుంది. మేము విశాఖపట్నంలో ఫుడ్ ఆర్డర్ ఇచ్చామండి. ఐఆర్సిటీలో ఆర్డర్ ఫుడ్ ఇన్ ట్రైన్ అని యాప్ ఉంది కదా, దానిలో 3 వెజ్ మీల్స్ ఆర్డర్ ఇచ్చాము. ఇక్కడ శ్రీ రాఘవేంద్ర రెస్టారెంట్లో. ఫుడ్ వచ్చాక విశాఖపట్నంలో ఆ ఫుడ్ ఎలా ఉంది, వర్త కదా మీకు చూపిస్తామండి టేస్ట్ చూసి. ప్యాంట్రీ కూడా తినొచ్చు, కానీ ఈరోజు ఎందుకు మా ఇంట్లో వాళ్ళు ప్యాంట్రీ ఫుడ్ అంత ప్రిఫర్ చేయరండి. ప్లస్ ఈరోజు మేము ప్యూర్ వెజ్ తింటాం మరి, ఎందుకంటే ఈరోజు రథశబ్దమే కాబట్టి. పైన ఫ్లైట్, కింద ట్రైన్, ఫ్లైట్ ట్రైన్, ఫ్లైట్ ట్రైన్, సేమ్ కాంబినేషన్ అండి బాబు, ఏం కాంబినేషన్ అండి. ట్రైన్లో ట్రావెల్ చేసి ఫ్లైట్ చూస్తున్నామండి, ఇంకేం కావాలి చెప్పండి. ఇంటికి అనుకుంటాను, ఇప్పుడే మన ప్రశాంత్ ఎక్స్ప్రెస్ విశాఖపట్నం ఎంటర్ అవుతుందండి. ఆ విశాఖపట్నం ముందు వచ్చి కరువు చూడండి ఎంత బాగుందో. మొత్తం లోకోమోటివ్ క్లియర్గా కనిపిస్తుంది, క్రిస్టల్ క్లియర్ అండి లోకోమోటివ్ అయితే. ఎదురు షెంట్ లోకోమోటివ్ షెంట్ అండి. వావ్, ఆ జనరేటర్ కారు, జనరల్ కోచ్, ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, ఇటు చూడండి మొత్తం ట్రైన్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి అయితే ఇక్కడ నుంచి మొత్తం థర్డ్ ఏసీ కోచ్ అన్నీ కనిపిస్తాయి. సెంటింగ్ లోకోమోటివ్ అండి. వెల్కమ్ టు విశాఖపట్నం జంక్షన్ ఆన్ ప్లాట్ఫామ్ నంబర్ 4. అది కూడా రత్నాచల్ ఎక్స్ప్రెస్ అండి. ప్లాట్ఫామ్ నెంబర్ 8లో ఉంది కదా, అది వ్యాప్ 4 లోకోమోటివ్, అది రత్నాచల్ ఎక్స్ప్రెస్ అనమాట. ఫైనల్గా మన ట్రైన్ విశాఖపట్నం జరిగిందండి. విశాఖపట్నం స్టేషన్ కోడ్ VSKP, రోడ్ నెంబర్ ప్లాట్ఫామ్స్ 8, జోన్ ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్, డివిజన్ వాల్తేరు. మన విశాఖపట్నం నుంచి మన ట్రైన్కి రివర్స్ డైరెక్షన్ వెళ్తుంది అనమాట. విశాఖపట్నం నుంచి ఇక్కడ నుండి మన ట్రైన్ యొక్క లోకో రివర్స్లో అవుతుంది. చూసారుగా, పలాస నుంచి మన లోకో చాలా ముందు ఉంది కదా, ఇప్పుడు మనం చాలా వెనక్కి అయిపోయామండి. లోకో ముందు వెళ్ళిపోద్ది అనమాట. ఇప్పుడు ఇక మేము ఫుడ్ ఆర్డర్ ఇచ్చాం కదా, చూస్తాగండి ఫుడ్ వచ్చిందో లేదో. చూడండి, మనము విశాఖపట్నంలో మీల్స్ ఆర్డర్ ఇచ్చాం కదా, ఆర్డర్ ఫుడ్ ఇన్ ట్రైన్లో. ఆ మీల్స్ వచ్చాయండి. చూడండి, దీనిలో బటర్ మిల్క్ కనిపిస్తుంది, కర్రీ అనుకుంటా, సాంబార్ అనుకుంటా అండి, ప్లస్ కర్డ్, తర్వాత 2 టైప్స్ ఆఫ్ కర్రీస్ వచ్చాయి. పప్పు, ఫ్లేవర్డ్ రైస్, వైట్ రైస్ అండి. తర్వాత ఒక స్పూను, ఒక పికిల్ పట్టి ఇచ్చారండి. ఇదిగో 3 మీల్స్ తీసుకున్నామండి వైజాగ్లో. తర్వాత ఏమో ఇది కొనుక్కున్నామండి. ఇక్కడ మేము ఏం కొన్నామంటే లయన్ డేట్స్, చెర్రీస్, చిప్స్ ప్యాకెట్, తర్వాత గుడ్ డే బిస్కెట్. లాంగ్ జర్నీ కదండి, మధ్యలో ఇబ్బంది పడకూడదని చెప్పి అన్ని తీసుకున్నాం. ఇక్కడ తీసుకున్నాం, వైజాగ్లో తీసుకున్నాం అనమాట. ఇవి మన మీల్స్ అనమాట, 3 మీల్స్. ఫైనల్గా మన ట్రైన్ విశాఖపట్నం స్టార్ట్ అయిందండి. మన ట్రైన్ విశాఖపట్నం నుంచి 1:05 స్టార్ట్ అవ్వాల్సింది, 1:40 స్టార్ట్ అయింది. అంటే మన ట్రైన్ ప్రజెంట్ 35 మినిట్స్ ఢిల్లీలో ఉందన్నమాట. బాయ్ బాయ్ విశాఖపట్నం జంక్షన్. చూడండి, మన ట్రైన్ విశాఖపట్నం స్టార్ట్ అయింది కదా. మన ప్రశాంతి ఎక్స్ప్రెస్ యొక్క పార్ట్ 1 విశాఖపట్నం వరకు ఎండ్ చేద్దామండి. ఎందుకంటే వీడియో లెంత్ చాలా పెరిగిపోతుందండి. మళ్ళీ పార్ట్ 2 నుంచి విశాఖపట్నం తర్వాత కంటిన్యూ చేద్దామండి. ఇప్పటిదాకా మన పలాస నుంచి విశాఖపట్నం దాకా వీడియో మీకు నచ్చితే ప్లీజ్
like, share and subscribe Srikar Rail Fan. Bye friends and wait for part 2.